ఈ విషయం మీద సెమినార్ పెడుతున్నాము, ఈ విషయం మీద మాట్లాడాలి అని పిలిచినప్పటి నుంచి దాదాపు 10-15 రోజులుగా చాలా తీవ్రంగా ఆలోచించినప్పటికీ ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. కొన్ని గంటలు, రోజులు, బహుశా మానవ సమాజం అయితే ఏ సమాజం అయినా తన భాష గురించి, ఆ భాష మీద పరాయి భాష ఆధిపత్యం గురించి, భాషా అస్తిత్వాన్ని నిలుపుకోవడం గురించి, భాషా రాజకీయాల గురించి దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఆలోచిస్తుంది. వందలాది వేలాది రచనలు, అధ్యయనాలు, విశ్లేషణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక పావు గంటలో 20 నిమిషాల్లో సదస్సు, ఉపన్యాసం అంతకన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. మొత్తం 2 గంటల్లో 3 ఉపన్యాసకులు అన్నారు. అది కూడా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. కాబట్టి అరగంటలోపు ఇంత పెద్ద వ్యవహారం చెప్పడం, ఇంత సంక్లిష్టమైన వ్యవహారం చెప్పడం సాధ్యమా అనే ఒక విచికిత్సలో ఉన్నాను. అయినా స్థూలంగా 4-5 భావాలు, 4-5 అవగాహనలు మీతో చర్చకు పెట్టుకోవడానికి, పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దక్షిణ భారత భాష అస్తిత్వాల, రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఇది సంక్లిష్టమైనది, దీంట్లో ఆలోచించవలసిన, చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నాయి అనే ప్రాతిపదికతో ప్రారంభిస్తూ ఒక 2 విషయాల మీద మీ దృష్టి మరల్చి అక్కడి నుంచి విషయంలో పోతాను. మొట్టమొదటిది, భాష గురించి మనం భాష ఒక సమాచార సాధనం, ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఎంతగా అనుకుంటున్నామో, గూగివా థియోంగో ఇది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే కాదు, ఇది అన్ అబ్స్ట్రక్షన్ టు కమ్యూనికేషన్ కూడా అన్నాడు. ఇది అవరోధంగా కూడా పనిచేస్తుంది. ఏకకాలంలో భాష రాకపోవడం అనే ఒక భౌతికమైన అర్థంలో మాత్రమే కాదు, నువ్వు మాట్లాడే భాష, నేను మాట్లాడే భాష ఒకటే అయినప్పటికీ నువ్వు మాట్లాడే భాష స్వరం ఏమిటి, నువ్వు మాట్లాడే భాష ప్రామాణికత ఏమిటి, నువ్వు మాట్లాడే భాష అస్తిత్వం ఒకటే, భాషా అస్తిత్వం ఒకటే, కానీ ఏ ప్రాంతానికి సంబంధించింది, ఏ కులానికి సంబంధించింది, ఏ వర్గానికి సంబంధించింది అనేది ఒక అవరోధంగా పనిచేస్తుంది. కనుక భాషా అస్తిత్వం అనే మాట కూడా ఒకే ముద్దగా ఈ భాషా అస్తిత్వం, తెలుగు భాషా అస్తిత్వం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒకటి కాదు, 2 ముద్దలు ఉన్నాయి అని మనం ఇటీవలనే రుజువు చేస్తున్నాం. 2 మాత్రమే కాదు, ఇంకా అనేక ముద్దలు కూడా ఉండవచ్చు, అనేక శకలాలు ఉండొచ్చు దీంట్లో. కనుక భాషా అస్తిత్వం ఒకటి మాత్రమే కాదు, భాషా అస్తిత్వం అనేది అర్థం చేసుకోవడానికే చాలా చాలా కోణాల నుంచి ఆలోచించవలసి ఉంది అనేది మొట్టమొదటి ప్రాతిపదిక. అది అర్థం చేసుకోవాలి. రెండోది, దక్షిణ భారత భాషలు అన్నప్పుడు ద్రావిడ భాషలు అని ప్రధానంగా మన ఉద్దేశం. 5 రాష్ట్రాలు, ఈ 5 రాష్ట్రాల 5 భాషలు లేదా 4 భాషలు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోకి ఎక్కని భాషలు కానీ, లేదా ఇంకా సాహిత్యం లేని భాషలు కానీ, ఇంకా లిపి లేని భాషలు కానీ కొన్ని వందలు ఉన్నాయి. ఈ 100 భాషల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. దక్షిణ భాషా అస్తిత్వం అన్నప్పుడు కూడా కేవలం రాష్ట్రాలు ఏర్పడిన ఒక భాష గురించి మాత్రమే మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం. అయితే జాతీయ గీతం, ఆ మాట అనడానికి కూడా నాకు అభ్యంతరం ఉంది, కానీ నేషనల్ యాంథమ్ అనేది ఒకటి ఉంది. ఈ నేషనల్ యాంథమ్ ఇంకేదైనా దేశంలో నేషనల్ యాంథంలో ఆ దేశంలో ఉన్న భాషలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ మన నేషనల్ యాంథంలో ఆశ్చర్యకరంగా రవీంద్రనాథ్ ఠాగూర్ భాషలు రాశాడు. ఆ భాషలు మీరు ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, పంజాబీ భాష ఉన్నది, సింధీ భాష ఇవాళ భారతదేశంలో లేదు, గుజరాతీ భాష ఉన్నది, బహుశా ఇవాళ అదే అగ్రాసనాధిపత్యంలో ఉన్నది, మరాఠా భాష ఉన్నది, ఉత్కళ చాలా చిన్న భాష నిజానికి వీటితో పోలిస్తే, ఉత్కళ భాష కూడా ఉన్నది. సరే, వంగ భాష ఎట్లాగో ఆయన రాశాడు కాబట్టి ఉంది. మిగిలిన ఏ భాష ఇవాళ మనం ఏ హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాం అది లేదు అక్కడ. మనం ఇవాళ మాట్లాడుకుంటున్న
దక్షిణ భారత భాషలన్నిటినీ కలిపి ఒక ముద్ద చేసి ద్రావిడ అన్నాడు. అంటే మన అస్తిత్వం ఏమిటి అనేది 1911లో రాసిన జాతీయ గీతం నాటి నుంచి ఇవాళ మనం మాట్లాడుకుంటున్న 2025 డిసెంబర్ 19 దాకా ఇంకా తేలలేదు. ఏ అస్తిత్వం మనది? ద్రావిడ భాష అస్తిత్వమా, భారత అస్తిత్వమా, తెలుగు అస్తిత్వమా, తెలంగాణ అస్తిత్వమా? ఈ చీలికలు మాత్రమే కాదు, దీన్ని ఇంకొక రకంగా చూడవలసి కూడా ఉంది. వాటి దగ్గరికి వస్తాను. వాటి దగ్గరికి వచ్చే ముందర మరొక ఉదాహరణ కూడా చెప్పాలి. మీలో ఎందరూ అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్ళారో తెలియదు. ఒక్కసారి వెళ్ళి చూడండి. పెనుగొండ ఊళ్ళో మీకు అన్ని దుకాణాల మీద, హోటళ్ల మెనూలలో తెలుగు భాష ఉండదు. తెలుగు ప్రాంతమే అది. కొరియన్ భాష ఉంటుంది. కొరియన్ బోర్డులు, కొరియన్ మెనూ కార్డులు. ఐకియా అనే కంపెనీ అక్కడికి వచ్చి, ఐకియా తన ఇంజనీర్లను, తన సిబ్బందిని తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కోసం పెనుగొండ నగరమే ఇవాళ కొరియన్ నగరం అయిపోయింది. పెనుగొండ పట్టణమే కొరియన్ పట్టణం అయిపోయింది. అంటే భాషకు, రాజకీయ ఆర్థిక వ్యవస్థకు ఉండే సంబంధం కూడా ఇవాళ తప్పకుండా ఇక్కడ ఆలోచించవలసి ఉంది. భాషా అస్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది ఇక్కడ. కానీ రాజకీయాలు మాత్రమే కాదు, ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. వాట్లలో మొట్టమొదటిది చారిత్రక కోణం. మనం భారతీయ భాషల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా తప్పనిసరిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని భారత జాతీయ కాంగ్రెస్ ఒక నిర్ణయం చేసిన నాటి నుంచి భారతదేశంలో భాషల మధ్య విభజన కానీ, భాషల మధ్య చర్చ కానీ, భాషల మధ్య సంవాదం కానీ, భాషల మధ్య ఆదాన ప్రదానాలు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతకుముందు నుంచి భాషలు ఉన్నాయి. ఏ సమూహానికి ఆ సమూహం ఒక భాష మాట్లాడుకుంటూ ఉంది. ఆ భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఉండవచ్చు. కానీ 1920లో భారత జాతీయ కాంగ్రెస్, నేను అధికారంలోకి వస్తే బ్రిటిష్ వాళ్ళు వలస పాలకులు చేసినట్టుగా అనేక భాషలను కలిపి ఒకే ప్రెసిడెన్సీ, ఒకే రాష్ట్రంగా చేయను, దాన్ని మారుస్తాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేస్తాను అని అన్నప్పటి నుంచి, ఆ మాటనే 1949 వచ్చేసరికి వెనక్కిపోయినప్పటి నుంచి, 1956లో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరిచినప్పటి నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిద్దాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఏమి జరిగింది? స్థానిక భాషలలో ఆధిపత్య భాషకు అధికారం ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఒక్కటేనా ఉన్నది? ఉర్దూ ఒక ప్రధానమైన భాష, గోండి ఒక భాష, చెంచుల భాష ఉంది, కువి ఉంది, కోయ ఉంది, కొండరెడ్ల భాష ఉంది. తెలుగు భాషలోనే తెలంగాణకు, రాయలసీమకు, కోస్తాంధ్రకు తేడాలున్నాయి. వీటన్నిటినీ కలిపి ముద్ద చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం తెలుగు రాష్ట్రం అన్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. హిందీలో ఉన్న అనేక మాండలికాలు అని అనదలుచుకుంటే మాండలికాలు లేదా భిన్న ఛాయలు అన్నిటినీ కలిపి ముద్ద చేసి హిందీ పెద్ద భాష అంటున్నారు. హిందీ పెద్ద భాష కాదు. కనుక అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే ఒక భావనే ఈ దేశంలో భాష గురించి, భాషా అస్తిత్వం గురించి ఒక రాజకీయాలను ప్రవేశపెట్టింది. అందువల్ల భాషా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా స్థానిక భాషా ఆధిపత్యానికి పునాది వేసిన భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలం కావడం గురించి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఒక ప్రాజెక్ట్ అన్నాం, ఈ ప్రాజెక్ట్ కేవలం రాజకీయ ప్రాజెక్టుగా ఉండడం గురించి మాట్లాడుకోవాలి. దాని గురించి చాలా వివరంగా మాట్లాడవచ్చు. ఒక స్థూలంగా ఇటువంటి 4-5 అంశాలు ఉన్నాయి అని చెప్పాను. ఆ 4-5 అంశాల్లో అదొకటి. రెండవది, భాష అన్నప్పుడు, భాషా అస్తిత్వం అన్నప్పుడు సామాజిక విభజనలు అందులోకి వస్తాయా లేదా? భాష ఒకటేనా? సమాజంలో ఉన్న అంతరాలు, సమాజంలో ఉన్న విభజనలు భాష మీద ప్రభావం వేస్తాయా? భాషను ప్రభావితం చేస్తాయా? ఉదాహరణకు ఒక సందర్భం తీసుకుందాం. తెలుగులో తయారైన
ఏ నిఘంటు అయినా తీసుకోండి, నిఘంటుకర్తలు ఎవరు, నిఘంటుకర్తలు ఏ కులానికి చెందినవారు, ఆ కులంలో లేని పారిభాషిక పదాలను, ఆ కులంలో వ్యవహారంలో లేని పదాలను వాళ్ళు నిఘంటువులలో చేర్చారా? ఒక్కసారి తెలుగులో బహుజనపల్లి సీతారామాచార్యుల నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఈనాడు రామోజీరావు వరకు అనేక మంది నిఘంటువులు తయారు చేశారు. నిఘంటుకర్తలు ఎవరు అంటే నిఘంటువుల తయారీలో సమాజంలో ఉన్న అంతరాలను, ఈ అంతరాలు భాష మీద వేస్తున్న ప్రభావాన్ని, ఈ అంతరాలు పదజాలం మీద వేస్తున్న ప్రభావాన్ని, ప్రత్యేకమైన పదజాలం ఉండడాన్ని నిఘంటుకర్తలు గుర్తిస్తున్నారా? సామాజిక అంతరాలను గుర్తిస్తున్నారా? కనుక భాషా అస్తిత్వం అనే మాటను ఏకైక రూపంలో ఏకశిలా సదృశంగా చూడడానికి వీల్లేదు. భాషా అస్తిత్వంలో అనేక అంతరాలు, అనేక పాయలు ఉన్నాయి. దాని నుంచే ఇంకా కొంచెం ముందరికి పోతే ప్రామాణిక భాష అంటే ఏమిటి? భాషా అస్తిత్వంలో అది కూడా ఒక ముఖ్యమైన అంశం. చాలామంది ప్రామాణిక భాష అని మాట్లాడుతూ ఉంటారు. చివరికి ఇతర అంశాలలో చాలా ప్రజాస్వామికంగా ఆలోచించాడని చెప్పుకోబడుతున్న గురజాడ అప్పారావు గారు 1910లో నోట్ ఆన్ డిసెంట్ అని పాఠ్య పుస్తకాలలో ఏ భాష ఉండాలి అని ఒక డిసెంట్ రాశాడు. డిసెంట్ పత్రం అదర్వైజ్ చాలా మంచి పత్రం, కానీ దాంట్లో ఆయన ప్రామాణిక భాషను మాత్రమే ఉపయోగించాలి అని అన్నాడు. ఏమిటి ప్రామాణిక భాష? కృష్ణా గోదావరి జిల్లాల భాష. సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలు కట్టినందువల్ల, వ్యవసాయోత్పత్తి పెరిగినందువల్ల, ఆ వ్యవసాయోత్పత్తి పత్రికా రంగంలోకి, కళారంగంలోకి, సాహిత్య రంగంలోకి ప్రవేశించినందువల్ల ఆ ఆర్థిక వెసులుబాటు ఏ వర్గాలకు దొరికిందో ఆ వర్గాల భాష ప్రామాణిక భాష. అంటే భాష అనేది తప్పనిసరిగా దానికి అదిగా లేదు, అనేక రాజకీయ ఆర్థిక కోణాలతో సంలీనమై ఉన్నది. ఇది గుర్తించవలసిన ముఖ్యమైన విషయం. ప్రామాణిక భాష అని ఇవాళకి కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరి ప్రమాణం? సమాజం ఇన్ని అంతరాలుగా చీలిపోయి ఉన్నప్పుడు ఎవరి ప్రమాణం గురించి మాట్లాడుతున్నావు? అట్లాగే నిఘంటువు గురించి చెప్పాను. మరొక అర్థంలో కూడా భాషకు నైఘంటిక అర్థమే ప్రధానము, నిఘంటువే ప్రధానము అనేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఎప్పుడో కాళోజీ దాదాపు 50-60 ఏళ్ల కింద పలుకుబడి భాషన, బడి పలుకుల భాషన, భాషలో రెండు ఉన్నాయి. పలుకుబడి భాష, ఇడియం, ప్రజలు మాట్లాడే భాష ఒకటి ఉన్నది, బడి చెప్పే భాష ఒకటి ఉన్నది. దాన్ని ప్రామాణికం అన్నారు, దాన్ని అగ్రవర్ణం అన్నారు, లేదా దాన్ని ఆధిపత్య వర్గాలు అన్నారు, ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వర్గాలు అన్నారు. అంటే భాషలో తప్పనిసరిగా ఒక వర్గ విభజన ఉన్నది, ఒక అంతరాల విభజన ఉన్నది. ఇది అర్థం చేసుకోకపోతే మొత్తంగా భాషా అస్తిత్వం గురించిన చర్చ పైన ఉపరితలంలో మాత్రమే సాగుతుంది. ఇది ఈ 4-5 ప్రాతిపదికలు చెప్పి ఇక్కడి నుంచి ఒక 4 అంశాలలో చరిత్ర నుంచి, తెలుగు సమాజ చరిత్ర నుంచి, మొత్తంగా భారత సమాజ చరిత్ర నుంచి, తెలుగు సమాజ చరిత్ర నుంచి, గత 10-12 సంవత్సరాలుగా హిందీని రుద్దడానికి, లేదా ఇంకా కొంచెం వెనక్కి కూడా వెళ్తే 1953లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి నెహ్రూ గారు స్వయంగా ఒక ప్రతిపాదన తెచ్చారు. హైదరాబాద్ రాష్ట్రం దాన్ని తిరస్కరించింది. ఉస్మానియా హిందీ విశ్వవిద్యాలయం కావడానికి వీల్లేదండి. హిందీని రుద్దడానికి, దేశం మీద రుద్దడానికి ఒక ప్రయత్నం 70 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. చివరికి మరి ఏమి ఇక్కడి నుంచి ఎట్లా పోతాము, ఎటు పోతాము అనేది మాట్లాడతాను. ఈ 4 అంశాలు మాత్రమే మీ ముందర పెడతాను. మొట్టమొదటిది, అసలు భాషా చర్చలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే ప్రాతిపదిక ఎటువంటిదో, భారత స్వాతంత్ర్యోద్యమంలో, వలస వ్యతిరేక ఉద్యమంలో ఒక కొత్త భావన, మనకు అంతవరకు లేని భావన ప్రవేశించి అది భాష దాకా దారితీసింది. ఏమిటా భావన? నేషన్ స్టేట్, జాతి రాజ్యం. నాకంటే ముందర మాట్లాడిన ఒకళ్ళిద్దరు వక్తలు ప్రస్తావించున్నారు. యూరోపియన్ భావధారతో ప్రభావితులైన చాలామంది ఆ కాలపు మేధావులు, రాజకీయ నాయకులు భారత జాతి అనే ఒకదాన్ని నిర్మించడానికి ప్రయత్నం ప్రారంభించారు.
భారత జాతి అనేది లేదు. భారత జాతి అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. జాతికి ఏ నిర్వచనం, జాతి అంటే ఒక ప్రాంతంలో జీవించడం, ఒక భాష కలిగి ఉండడం, ఒక ఆర్థిక జీవనం ఉండడం, ఒక సంస్కృతి ఉండడం, ఇటువంటి ప్రమాణాలు ప్రాతిపదికలు ఏవైనా చెప్పండి. భారతదేశం చెప్పన్నారు జాతుల దేశం. భారతదేశం తన చరిత్ర పొడవునా ఒకే పాలనా ప్రాంతంగా కూడా ఎన్నడూ లేదు. అతిపెద్ద దేశాన్ని, ఇది ఒక ఉపఖండం, ఈ ఉపఖండంలో అతిపెద్ద భాగాన్ని పాలించిన శాతవాహనులు తీసుకోండి, మౌర్యులు తీసుకోండి, గుప్తులు తీసుకోండి, మొఘళ్ళు తీసుకోండి, బ్రిటిష్ తీసుకోండి, ఏ ఒక్కరు కూడా ఇవాల్టి భారతదేశాన్ని పాలించలేదు. ఏ ఒక్కరి కింద ఇంత భారతదేశం లేదు. 1947 ఆగస్టు 15న వచ్చిన భారతదేశం కన్నా కూడా పెద్ద భారతదేశాన్ని ఇందిరాగాంధీ సిక్కింను ఆక్రమించుకొని పాలించింది. ఇవాల్టి భారతదేశం చరిత్ర పొడవునా ఎప్పుడూ లేదు. కనుక ఇది ఒక్క పాలనా ప్రాంతం కాదు, బహుభాషల ప్రాంతం, బహుజాతుల ప్రాంతం, బహుకులాల ప్రాంతం, బహుళత్వానికి నిలయమైన ప్రాంతం ఇది. అందువల్ల ప్రతి భాష తనకు తాను ఒక జాతి అన్నది. మీరు ఇప్పటికీ తెలుగు దినపత్రికలు తీసి చూస్తే తెలుగు జాతీయ దినపత్రిక అని ఉంటుంది. అట్లాగే మరాఠీ జాతి, అట్లాగే గుజరాతీ జాతి, అట్లాగే బెంగాలీ జాతి, బంగ్లా జాతి, అట్లాగే ఉత్కళ జాతి, అనేక జాతులు ఉన్నాయి. ఈ జాతులన్నిటినీ కలిపి ఒక నేషన్ బిల్డింగ్ చేస్తాము. ఇప్పుడు చాలామంది చరిత్రకారులు రాస్తున్నారు ఐడియా ఆఫ్ ఇండియా. ఈ ఐడియా ఆఫ్ ఇండియా ఎక్కడిది? ఐడియా ఆఫ్ ఇండియా పాత రోజుల్లో అయితే విస్తారమైన పాలనా ప్రాంతాన్ని తన పట్టు కింద ఉంచుకోవాలి అని రాచరిక ప్రభువులు భావించింది కావచ్చు. పెట్టుబడిదారీ విధానం వచ్చిన తర్వాత, వలసవాదం వచ్చిన తర్వాత విశాలమైన మార్కెట్ నా దగ్గర ఉండాలి అనే ఒక భావన కావచ్చు. అట్లా భారత భావన ఐడియా ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. అది ఒక నేషన్ స్టేట్కు దారితీసింది. నేషన్ స్టేట్ ఉన్నప్పుడు నేషనల్ లాంగ్వేజ్ ఉండాలి కదా. నేషన్ స్టేట్ ఒక్కటే అయినప్పుడు, ఎందుకంటే యూరోప్లో మీరు చూసిన నేషన్ స్టేట్స్ అన్నీ భాష నుంచి ఉద్భవించాయి. వాళ్ళకు ఒక్కొక్క, పొద్దున ఎవరో ప్రస్తావించారు అల్బేనియన్ జాతి. అల్బేనియా అతి చిన్న 28 లక్షల మంది కావచ్చు. అల్బేనియన్ భాష నుంచి ఆ జాతి ఉద్భవించింది, ఒక దేశం ఉద్భవించింది. జాతులన్నీ కూడా భాషల ప్రాతిపదిక మీద ఏర్పడ్డాయి. భారతదేశంలో కూడా అట్లా భాషా ప్రాతిపదిక జాతులను ఏకం చేసి ఒక సింగిల్ మార్కెట్ చేయడానికి వలసవాదులు ప్రయత్నించారు. వలసవాదాన్ని ఎదిరించే పోరాడే క్రమంలో భారత జాతీయోద్యమం కూడా ఇది ఒక్క జాతే అని అనుకున్నది. అందుకే జాతీయ గీతం అనే మాట అన్నాను. జాతీయ గీతం అని నేను అంగీకరించను అన్నాను. జాతీయ గీతం కూడా ఆ క్రమంలోనే రాశారు. 1911లోనే ఎందుకు జాతీయ గీతం రాయవలసి వచ్చిందంటే ఇండియాను తయారు చేయడం ప్రారంభమైంది. ఇండియాకు ఒక భాష కావాలి, అది హిందీ, హిందూ, హిందుస్థానీ అనే ఒక దీనిలో నుంచి వచ్చింది. హిందీ అక్కడి నుంచి ప్రారంభమైంది. హిందీ ఆధిపత్యం అనేది, హిందీ మొత్తం అన్ని భాషలను అణిచివేసి, అన్ని భాషలను సబార్డినేట్ భాషలుగా మార్చి, అన్ని భాషలను వాటి శక్తి సామర్థ్యాలు పెరగకుండా చేసి, మొత్తం దేశానికి నేనే ఏకైక భాషను అనడం జాతీయోద్యమం పేరుతో జరిగిన వలసవాద వ్యతిరేక ఉద్యమంలో ప్రారంభమైంది. అందువల్లనే మీరు ఒకసారి చూస్తే దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏర్పాటైంది. ఎందుకు ఉత్తర భారత ద్రావిడ ప్రచార సభ ఏర్పాటు కాలేదు? దేశం అంతా ఒకటే కదా, దక్షిణాది భాషలను అక్కడ తీసుకోవాల్సి ఉండింది కదా. దక్షిణ భారత ప్రచార సభ ఏర్పడి 4 రాష్ట్రాలలోనూ, అప్పటికి 4 రాష్ట్రాలలోనూ హిందీ ప్రచారం చేసింది. 1920ల నుంచి 30ల నుంచి హిందీ నేర్పడం, బలవంతాన హిందీని రుద్దడం. పొద్దున ఒక వక్త ప్రస్తావించున్నారు, భారత జాతీయ కాంగ్రెస్లో తీర్మానం చేశారు, తప్పనిసరిగా హిందీలోనే అందరూ మాట్లాడాలి. హిందీ అట్లా ఒక రకంగా ఒక నెరేటివ్, ఇవాళ భాషలో చెప్పాలంటే ఒక నెరేటివ్ తయారైంది. హిందీనే ఇది జాతీయ భాష, లేకపోతే ఇంకా మర్యాదగా చెప్పాలంటే ఇది అనుసంధాన భాష, లింక్ లాంగ్వేజ్. ఇంకా అధికారికంగా చెప్పాలంటే ఇది అధికార భాష. అధికార భాష అని, అఫీషియల్ లాంగ్వేజ్ అని కాన్స్టిట్యూషన్ కూడా రాసింది. దాన్ని రాజ్ భాష అన్నారు. అంటే అఫీషియల్ అనేప్పుడు అధికారం, రాజ్ భాష అన్నప్పుడు అది రాచరిక
భూస్వామ్య వాసనలు కొనసాగుతుంది. రాజ్భాష ఇవాళకి మీరు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, రాజ్భాష బోర్డు. ప్రతిరోజు ఒక పదానికి హిందీ మాట చేస్తారు. ఎందుకు నేర్చుకోవాలి హిందీ? ఏం అవసరం, ఎందుకు వచ్చింది? రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోనూ 22 భాషలను 24 భాషలను చేర్చినప్పుడు అన్ని భాషలు సమానం అన్నప్పుడు ఈ భాషల మధ్య సమానత్వం ఉండాలి కదా, ఈ భాషల మధ్య ఆదాన ప్రదానం ఉండాలి కదా, ఈ భాషల మధ్య సమాన గౌరవం ఉండాలి కదా. ఒక భాషగా ఏ భాష మీద నాకు అగౌరవం లేదు, తప్పకుండా అన్ని భాషలు నేర్చుకోవలసినవే. కానీ ఒక భాష నీ భాష కన్నా నా భాష ఎక్కువ అన్నప్పుడు, అంతరాలు పెట్టడానికి, హైరార్కీ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకించవలసిందే, ఖండించవలసిందే. ఇవాళ దక్షిణ భారత భాషల అస్తిత్వం గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, దక్షిణ భారత భాషలను తొక్కివేయడానికి, అణిచివేయడానికి ప్రయత్నాలు 1920ల నుంచి లేదా 50ల నుంచి జరుగుతూ వస్తున్నప్పటికీ 2014 తర్వాత అవి మరింత విస్తరించాయి. మిగిలిన దక్షిణ భారత భాషలు దాన్ని అంతగా గుర్తించనప్పటికీ తమిళం గుర్తించింది కాబట్టి, తమిళం పోరాడుతున్నది కాబట్టి, తమిళం ఈ విషయమై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది కాబట్టి ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడి నుంచి కొంచెం ముందరికి పోయి మన తెలుగు భాష, తెలుగు అసలు భాష అన్నప్పుడు భాష అస్తిత్వంలో చీలిక ఉంటుందా? ఐడెంటిటీ ఒకటే అయినప్పుడు పాలిటిక్స్ వచ్చి ఐడెంటిటీని 2, 3, 4 అనేక ముక్కలుగా మారుస్తూ ఉన్నది. తెలుగు జాతి ఒకటి అని అన్నారు. ఇంతకుముందు నిత్యానందరావు గారు తెలుగు అకాడమీని కూడా ప్రస్తావించారు, బాగుంది. తెలుగు అకాడమీని ఏర్పరిచింది శాస్త్ర, సాంకేతిక, సామాజిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇతర భాషల నుంచి, ముఖ్యంగా ఇంగ్లీష్ నుంచి తెలుగు వాళ్లకు నేర్పడం కోసం, పాఠ్య పుస్తకాలు ప్రచురించడం కోసం, అనువాదాలు చేయడం కోసం. నిజానికి అనువాదాల పని కొత్తగా తెలుగు అకాడమీ ప్రారంభించలేదు. 1930లో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీలో పొద్దున ఎవరో ప్రస్తావించారు, అన్ని సాంకేతిక వృత్తి విద్యా కోర్సులను ఉర్దూ మీడియంలో, ఉర్దూ బోధనా మాధ్యమంగా పెట్టి, అందుకోసం ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ పెట్టి 100కు పైగా పుస్తకాలు అనువాదం చేశారు. కనుక అనువాదం చేయడం అనేది కొత్త విషయం కాదు. అనువాదం ఎట్లా చేసింది? తెలుగు అస్తిత్వమేనా? వెన్నెముక ఉన్నవారు, వెన్నెముక లేనివారు, చాలా సులభమైన తెలుగు మాటలు. తెలుగు అకాడమీ అకశేరుకాలు సకశేరుకాలు అని చేసింది. అంటే తెలుగు అస్తిత్వాన్ని ధ్వంసం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి చూడండి. జాతీయ స్థాయి ప్రయత్నాలు, దేశీయ స్థాయి ప్రయత్నాలు, రాజకీయ ఉద్యమ ప్రయత్నాలు, చివరికి తెలుగు అస్తిత్వం లోపలనే తెలుగు అస్తిత్వాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నాలు అనేకం జరిగాయి. అవి కేవలం భాష రూపంలోనే ఉన్నవి కొన్ని కావచ్చు, రాజకీయ ఆర్థిక రూపంలో ఉన్నవి కొన్ని కావచ్చు. భాష రూపంలోనే చూసినప్పుడు తెలంగాణ భాష అవమానానికి గురైనప్పుడు, తెలంగాణ భాష నీచ పాత్రలకు పెట్టే భాష అయినప్పుడు, సరిగ్గా ఇది భాషల మధ్య ఈ వ్యత్యాసం అనేది, గౌరవ అగౌరవాలు అనేవి కొత్తవి కాదు. సంస్కృత నాటక సంప్రదాయంలోనే స్త్రీ పాత్రలకు సంస్కృతం అక్కర్లేదు, ప్రాకృతం ఉండాలి. రాజపాత్రలకు, బ్రాహ్మణ క్షత్రియ పాత్రలకు మాత్రం సంస్కృతం ఉండాలి అని. అంటే భాషా అస్తిత్వంలో చీలిక అనేది, భాషా అస్తిత్వం ద్వారా మనుషుల మధ్య విభజన చేయడం అనేది, మనుషుల మధ్య అంతరాలు చూపడం అనేది ఈ జాతిలో, ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. అది తెలంగాణ, కోస్తాంధ్ర భాషల మధ్య ప్రామాణిక తెలంగాణ లేదా ప్రామాణిక తెలంగాణనైతే మాండలికం అని కూడా అన్నారు. అందువల్ల మనం ఇవాళ ఏ భాషా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నామో, ఆ భాషా అస్తిత్వం కోసం పోరాటం జరిగిందో, మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందో, ఆ భాషా ప్రయుక్త రాష్ట్రంలోనే భాష ఒకటి కాదు అని ఉద్యమం సాగింది. అంటే భాషా అస్తిత్వం అనేది మనం చాలా సాధారణంగా భాష అంటే ఒకటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని పాడుకునేది కాదు. తెలుగులోనే 2 అస్తిత్వాలు ఉన్నాయి. ఇప్పటికి 2 అస్తిత్వాలు బయటపడ్డాయి, ఇంకా ముందు ఎన్ని బయటపడతాయో తెలియదు. ఈ అస్తిత్వం తొక్కివేయబడుతున్నది, ఈ అస్తిత్వం పాదసూచికగా మారుతున్నది, ఈ అస్తిత్వం విస్మరించబడుతున్నది. కాబట్టి
ఈ అస్తిత్వానికి సముచిత గౌరవం రావాలి. అది ఇక్కడ మన ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం ఫలితంగానే ఒక రాష్ట్రం ఏర్పడింది. అంటే భాషా అస్తిత్వం గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ కోణం కూడా ఆలోచించవలసి ఉన్నది. ఇంకొక అంశం, గత 10-11 సంవత్సరాలుగా, అంతకు ముందు నుంచే 53లో హిందీ విశ్వవిద్యాలయం చేయాలి అని ఉస్మానియాను హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా జవహర్లాల్ నెహ్రూ ప్రయత్నించిన దగ్గర నుంచి 2014 తర్వాత వచ్చిన ఒక రాజకీయ పాలనా యంత్రాంగం, దాని దృష్టిలో మీరు అనేక ఇతర రంగాల్లో చూస్తున్నారు. ఒకే దేశం ఒకే పాలన, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఆట, ఒకే దేశం ఒకే తిండి, ఒకే దేశం ఒకే అని, ఒకే మతం అని అనేకం చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ భావజాలం అది. అందులో భాగమే ఒకే దేశం ఒకే భాష. ఈ ఒకే దేశం ఒకే భాష చేయడానికి ఒక ప్రయత్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ప్రారంభించారు. హిందీ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలను పెట్టాలి. అంతకుముందున్న త్రిభాషా సూత్రం కాదు. ఇంగ్లీష్ అధికారాన్ని మేము వలస చిహ్నాలన్నింటినీ తుడిచేయదలుచుకున్నాము అని ప్రారంభించిన వాళ్ళు ఇంగ్లీష్ను తుడిచేయడం కాదు, హిందీని పెట్టడానికి ప్రయత్నం చేశారు. తమిళనాడు తీవ్రంగా ప్రతిఘటించింది. అందువల్ల అక్కడి నుంచి వెనక్కిపోయారు. కానీ దొడ్డిదారిన హిందీ ప్రభావం విస్తరిస్తూనే ఉంది. అన్ని పథకాలకు, అన్ని కేంద్ర పథకాలకు హిందీ పేర్లు మాత్రమే. దేశవ్యాప్తంగా నడిచే అన్ని రైళ్లకు హిందీ పేర్లు మాత్రమే. దేశవ్యాప్తంగా పార్లమెంట్లోనూ ప్రభుత్వంలోనూ జరిగే అనేక కార్యక్రమాలు ఇంగ్లీష్లో వస్తే వస్తాయి, హిందీలో మాత్రం తప్పనిసరిగా వస్తాయి. హిందీ నేర్చుకోకపోతే తమిళనాడు ప్రజాప్రతినిధులు, మీరు ఎందుకు హిందీలో ఇస్తున్నారు, నేను తమిళంలో జవాబిస్తాను, మీకు తమిళం కావాలంటే ట్రాన్స్లేట్ చేసుకోండి అని కూడా అన్నారు. వివాదం మీకు తెలుసు. అంటే గత 10-15 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఇది స్పష్టంగా చెప్పాలంటే సంఘ్ పరివార్ భాష హిందీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచి శాఖలన్నిటిలోనూ వాళ్ళు మాట్లాడుకునే భాష హిందీ. హిందీకి గౌరవం ఇస్తారు. నిజానికి ప్రారంభించిన వాళ్ళు మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణులైనప్పటికీ, మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ సంస్కృతినే దేశవ్యాప్త సంస్కృతి చేయదలుచుకున్నప్పటికీ హిందీ వాళ్ళకు ఒక సాధనంగా, ఎందువలనంటే హిందీని వాళ్ళు సంస్కృతం నుంచి పుట్టిందిగా భావిస్తారు. నిజానికి హిందీకి అంత చరిత్ర లేదు, అంత స్థాయి లేదు. హిందీ అనేక భాషల కన్నా, ఉదాహరణకు తెలుగువాడిగా నేను గర్వపడతాను, తెలుగు భాష కన్నా 300-400 ఏళ్ల చిన్న భాష హిందీ. తెలుగులో లిఖిత గ్రంథాలు ప్రారంభమయ్యేటప్పటికి హిందీ అనే ఒక భాష పుట్టలేదు. కడీబోలి అనేక ప్రాంతీయ భాషల నుంచి ఆవిర్భవిస్తుంది. తర్వాత 300 ఏళ్లకు 400 ఏళ్లకు వచ్చింది. అటువంటి హిందీ అది బాబాసాహెబ్ మాటల్లో చెప్పాలంటే బ్రాహ్మణ్ బనియా భాష. కాబట్టి బ్రాహ్మణ్ బనియా భాషను ఆర్ఎస్ఎస్ భాషగా మార్చి దాన్ని దేశం మీద రుద్దడానికి ఒక ప్రయత్నం. అది 12 సంవత్సరాల కింద అధికారం చేపట్టింది కాబట్టి, అధికారం చేజిక్కింది కాబట్టి తద్వారా దాన్ని వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరి అంకంలోకి వస్తాను. ఇంకొక వక్త కూడా ఉన్నారు కాబట్టి ముగించాలి. మరి దీనిలో నుంచి ఎట్లా బయటపడతాం? దక్షిణ భారత భాషల అస్తిత్వం ఎట్లా నిలబడుతుంది? నిలబడడానికి ఏమన్నా మార్గం ఉందా? ఒక మార్గం ప్రతి ఒక్కరూ చెప్పేది, దీన్ని బోధనా భాషగా మార్చాలి, దీన్ని అధికారిక భాషగా మార్చాలి, దీని కళా సాహిత్య సంస్కృతులను ఇంకా విస్తారంగా ప్రచారం చేయాలి. అధ్యక్షత వహించిన నిత్యానందరావు గారు దీనికి భిన్నమైనవన్నీ చెప్పారు. ఇంగ్లీష్ చొచ్చుకొస్తున్నది, దీన్ని ఎవరు ఇంగ్లీష్లో పని మనుషులు కూడా పని మనుషులు మాట్లాడకూడదని కాదు, మాట్లాడుతున్నారు అని ఆయన ప్రస్తావించారు. కనుక బోధనా భాషగా దీన్ని పెట్టగలమా? పొద్దున ఇంకెవరో కూడా చెప్పారు, బోధనా భాషగా పెడితే ఎవరు విద్యార్థులు రాలేదు. సమాజంలోనే కొన్ని విలువలు నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఈ విలువలను ఎట్లా మార్చగలము? మాతృభాష పట్ల గౌరవం. పరాయి భాషను నేర్చుకుంటాం కానీ పరాయి భాషను పరాయి భాషగానే చూస్తాము. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మాతృభాష అనేది నా
తల్లి భాష, పుట్టుకతో వచ్చిన భాష, నేను చిన్ననాటి నుంచి నేర్చుకున్న భాష. ఇది ప్రపంచంతో, పరిసరాలతో నన్ను ఎక్కువగా కనెక్ట్ చేస్తుంది, ఎక్కువగా రిలేట్ చేసుకోగలను, అందువల్ల మాతృభాష కావాలి అనే ఒక సామాజిక విలువలు లేవు ఇప్పుడు. ఉద్యోగం కోసమే భాష, ఉపాధి కోసమే భాష అని పూర్తిగా మారిపోయింది. నీ సంస్కృతి కోసం భాష కాదు, నీదైన భాష కాదు. ఉద్యోగం ఏది ఇస్తే, ఉపాధి ఏది ఇస్తే, డబ్బులు ఎక్కడొస్తే అది భాష. మొదటి ప్రపంచ యుద్ధం చదువు నవలలో కుటుంబరావు గారు రాశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ కాకుండా జర్మనీ గెలిచుంటే ఏం జరిగి ఉండేది అంటే, ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు, మనం ఇప్పుడు ఇంగ్లీష్ పాఠాల బదులు జర్మన్ పాఠాలు చదువుకునేవాళ్ళం. అంతే. అంటే అధికారంలో ఎవరు ఉంటే, రాజకీయ అధికారం ఎవరిదైతే, రాజకీయ ఆర్థిక నిర్ణయాలు ఎవరు చేయగలిగితే వాళ్ళ భాష చలామణిలో ఉంటుంది. కనుక రాజకీయ ఆర్థిక అర్థంలో భాషా అస్తిత్వం గురించి చర్చించగలమా? అది ప్రధానమైన అంశం, అది మౌలికమైన అంశం. భాష గురించి ఎంతసేపు చర్చించినప్పటికీ జనమే, తల్లిదండ్రులే సిద్ధంగా లేరు కదా, పిల్లలే సిద్ధంగా లేరు కదా, సమాజం సిద్ధంగా లేదు కదా, ఉద్యోగం రాదు కదా, అనేక కారణాలు ఉంటాయి. రాజకీయ ఆర్థిక కోణం నుంచి దీనికి ఒక్క చరిత్ర నుంచి, హైదరాబాద్ రాజ్య చరిత్ర నుంచే ఒక ఘట్టం చెప్పి ముగిస్తాను. ఈ హైదరాబాదులో భాష పేరు మీదనే ఒక ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. 1921లో ఒక సాంఘిక సంస్కరణ సభ జరుగుతూ ఉంటే, అప్పటికి హైదరాబాద్ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ రాజ్యంలో కన్నడ ప్రజలున్నారు, మరాఠీ ప్రజలున్నారు, తెలుగు ప్రజలున్నారు, ఉర్దూ ప్రజలున్నారు. కాకుండా అది బహుభాషా రాజ్యం. బహుభాషా రాజ్యం అయినప్పటికీ మరాఠీలది, ఉర్దూది ఎట్లాగూ పాలక భాష, మరాఠీలది ఆధిపత్యం ఉండేది. ఈ సంఘ సంస్కరణ సభలో మరాఠీయే రాజ్యం నడుస్తూ ఉన్నది. ఒక న్యాయవాది లేచి నిలబడి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. 1921 తెలంగి బేడంగి అని ఆయనను అరిచి గేలి చేసి దించేశారు. ఆయన అవమానపడి ఆయనతో పాటు మరికొందరు కలిసి బయటికి వెళ్ళి, ఈ ఉర్దూ అధికార భాషగా ఉన్న రాష్ట్రంలో, మరాఠీ కన్నడము ఆధిపత్యం చెలాయిస్తున్న రాష్ట్రంలో మన తెలుగు భాషకు గౌరవం ఉండడం లేదు, అందువల్ల తెలుగు భాషకు గౌరవం మళ్ళీ సంపాదించడానికి, దానికి అధికార స్థానం ఇవ్వడానికి మనం ఒక సంఘం పెట్టుకున్నాం అని ఆంధ్రజన సంఘం అని ప్రారంభించారు. 10 సంవత్సరాలు గడిచేసరికి అది ఆంధ్ర మహాసభ అయింది. అనేక వర్గాల ప్రజలను అందులో చేర్చుకుంది. అయినప్పటికీ ఆ క్రమంలో వాళ్ళకు అర్థమైంది ఏమంటే, భాషకు గౌరవం అని వాదించడం అంటే భాషను ఏమీ సాధించలేము, సంస్కృతి ఏమి సాధించలేము. భాష మీద, సంస్కృతి మీద, సాహిత్యం మీద రాజకీయ అధికారం ఎవరి చేతిలో ఉందో వాళ్ళకు అధికారం ఉంటుంది. కనుక రాజ్యాధికారాన్ని మార్చడమే ప్రధానమైన మౌలికమైన అంశం. భాషాధిపత్యం, భాషా గౌరవం సాధించాలన్నా రాజకీయార్థిక పోరాటం చేయాలి అనుకున్నాం. అందువల్ల 1921లో భాషా గౌరవం కోసం ప్రారంభమైన ఉద్యమం 1946 నాటికి గుత్పల సంఘంగా ప్రజల దగ్గరికి చేరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. అంటే భాష కోసం పోరాటం చేయవలసిందే, భాష గౌరవంకు నిలబడవలసిందే. కానీ దాని మూలాలు ఎట్లాగైతే మరాఠీ బాలనాగమ్మ కథలో మరాఠీ మాంత్రికుడి ప్రాణాలు మరాఠీ మాంత్రికుడిలో లేవు, 7 సముద్రాల అవతల చెట్టు తొర్రలో చిలుకలు కన్నులో ఉన్నాయి అంటారో, అట్లా దక్షిణ భారత భాషల అస్తిత్వం కోసం పోరాడడం అంటే భాష కోసం పోరాడడం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ ఆర్థిక పోరాటం కావాలి, అనేక కోణాలు ముడుచుకోవాలి. అది చరిత్రతో, తాత్విక అవగాహనతో, రాజకీయ ఆర్థిక చరిత్రతో సంబంధంతో కొనసాగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కీలకమైన అంశం మీద ముఖ్యంగా తమిళనాడు ఈ చర్చ ప్రారంభించిన తర్వాత
తెలుగు సమాజంలో ఆ చర్చ లేనప్పటికీ కన్నడ సమాజం కన్నడ రాజ్యోత్సవం జరుపుకుంటుంది. కన్నడ చిదానందమూర్తి లాంటి కన్నడ కోసమే పోరాడే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం లేదు. మలయాళం మణిప్రవాళ భాష అది సంస్కృతంకే దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కనుక ఇవాళ ద్రావిడ భాషల పతాకాన్ని నిలబెట్టి ఎత్తి నడుపుతున్నది తమిళ భాష. తమిళ భాష అభిమానుల వాళ్ళ పట్ల మనకి ఇంకా ఇతరంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తమిళ భాష హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంతో అది ఒక రాజకీయ ఆర్థిక పోరాటంగా మార్చి అందులో భాగం పంచుకున్నప్పుడే, దాన్ని విస్తరించినప్పుడే దక్షిణ భారత భాషల అస్తిత్వం గురించి నిజంగా మాట్లాడినట్టు అవుతుంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత.